నిజామాబాద్ టౌన్ 5 పోలీస్ స్టేషన్లు పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల నివారణ చర్యలను ఆయన సమీక్షించారు. ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ సమస్యలపై వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. పీఎఫ్ డబ్బులను యూపీఐతో బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేసుకునే ఫ్యూచర్ని ఈపీఎఫ్ఓ త్వరలో అందుబాటులోకి తేనుంది. యూపీఐ ఐడి, పిన్ ద్వారా జరిగే ఈ ప్రాసెసింగ్కు సంబంధించిన టెస్టింగ్ పూర్తయింది. అలాగే వాట్సాప్లోనూ పీఎఫ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఓవైపు తీవ్ర ఉష్ణోగ్రతలతో ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు వానలు పలుచోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. మెదక్, నిజామాబాద్, కామారెడ్డి సహా పలు జిల్లాలో వర్షం కురిసింది. ఈదురు గాలులు దాటికి ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంబానీ, అదానీలకు అనుకూలంగా ప్రధాని మోదీ నిర్మించిన వ్యవస్థ కూలిపోవడం ఖాయమని రాహుల్ గాంధీ అన్నారు. దానివల్ల అంబానీ, అదానీలు నష్టపోరని, ఆ భారం సామాన్యులే మోయాల్సి ఉంటుందని తెలిపారు. యూపీలోని రాయ్బరేలీలో పర్యటించిన ఆయన దేశ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు.